హలో గైస్, చావా మూవీ రివ్యూ. సో మన 7th అయితే తెలుగులో రిలీజ్ చేశారు. సో ఫైనల్గా మంచి మంచి మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు, కానీ ఈ మూవీ రిలీజ్ చేయట్లేదనే ఒక కాంట్రవర్సీ తోటి అయితే చావా మూవీని అయితే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు అనమాట. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ విక్కీ కౌశల్ గారికి అయితే నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ ఇచ్చిన తక్కువేరా అన్నట్టుగా నాకు అనిపించింది మూవీ చూసిన తర్వాత. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ కూడా గట్టిగా ఉంటుంది, ఓకేనా? నన్ను అయితే వేసుకోకండి. సో రష్మిక మందన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో నాకు విక్కీ కౌశల్ యాక్టింగ్, అసలు ఆ రోలు నిజంగా ఛత్రపతి శంభాజీ ఉంటే ఇదే విధంగా ఉంటాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన చేశాడు, యాక్టింగ్ చేసి డబ్ చేసి అన్నిట్లే రిలీజ్ చేశారు మూవీని అయితే ఫైనల్గా. సో అందులో రామ్ చరణ్ పెడితే మంచిగా ఉండు మన తెలుగులో, లేకపోతే ప్రభాస్ని పెడితే మంచిగా ఉండు, లేకపోతే ఈ యాక్టర్ని పెడితే మంచిగా ఉండు. ఎందుకు ఇప్పుడు వాళ్ళ తీయండి అయ్యా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్ లేరా, లేకపోతే డైరెక్టర్ లేడా? చేసిందాన్ని యాక్టింగ్, ఈ యాక్టర్ అయితే మంచిగా ఉండు, ఆ యాక్టర్ అయితే మంచిగా ఉండు. ఎందుకు? అందులో ఆయన జీవించాడు కదా. ఇంకో యాక్టర్ని అయితే నాకు అనిపించిందండి, ఏ యాక్టర్ అయినా కూడా, ఈవెన్ ఎన్టీఆర్ గారు అయినా కూడా ఆయనని మ్యాచ్ చేయలేకపోయారు అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోల్స్ వీళ్ళ కోసం పుట్టినట్టు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి రోల్లో ప్రభాస్ని తప్పించి ఎవరన్నా ఊహించుకుంటారా? కేజీఎఫ్లో రాఖీ బాయ్ని తప్పించి ఇంకెవరన్నా ఊహించుకుంటారా? సలార్లో ప్రభాస్ని తప్పించి ఇంకెవరన్నా ఊహించుకుంటారా? ఊహించుకోలేం. ఇప్పుడు కర్నూలు రోల్ కూడా ఆయన తప్పించి ఎవరు చేయలేరు. సో అట్లా కొన్ని రోల్స్ ఉంటాయి. అందులో ఇది కూడా అంతే. ఛత్రపతి శంభాజీ విక్కీ కౌశల్ తప్పించి ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా నాకు అనిపించింది. నిజంగా ఆయన పర్ఫార్మెన్స్, అవుట్ఫిట్ కానీ చాలా బాగా నచ్చింది. మీది ఎగ్జాక్చురేషన్ అనుకుంటారు కావచ్చు, అట్లా ఏం అనుకోకండి. సో నాకు అనిపించింది. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఉన్నాడు, దానికి పెట్టండి ఛత్రపతి శివాజీ. ఇప్పుడు ఇంకో స్టోరీ కూడా ఉన్నాయి కదా, ప్రీవియస్ స్టోరీ. ఆయన ఇంకా అందులో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది. సో అందులో రామ్ చరణ్ పెట్టి తీయవచ్చు కదా మన రాజమౌళి గారు, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే ఉన్నారు కదా. సో అట్లానండి, అంతేగాని ఈ యాక్టర్ పెడితే ఇంకా మంచిగా ఉండు, అదైతే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. నేనైతే ఎవరైతే అట్లా అంటున్నారో వాళ్ళకే చెప్తాను. నేనేమో వీళ్ళైతే షూట్ గారు అది ఇది అని నేనేం చెప్పట్లేదు. ఆయన యాక్టింగ్ బాగుంది అని చెప్తున్నా, కొంతమంది చెప్తున్నారు అట్లా, ఓకేనా? సో ప్లాట్ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ గారు చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు ఛత్రపతి శంభాజీ రూలింగ్ ఎలా ఉంది అనేది దాని గురించి చూపెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే ముఘల్స్ ఏం చేస్తారంటే హోల్ ఇండియాని ఆక్రమించుకోవాలని ట్రై చేస్తారు. ఆక్రమించుకుంటూ వస్తుంటే మరాఠాస్ని మాత్రం టచ్ చేయలేకపోతారు. దానికి రీజన్ ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు. సో ఆయన రూలింగ్ అట్లుంటుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఆయన చనిపోయిన తర్వాత ఛత్రపతి శంభాజీ గారు ఆయన కోరిక మేరకు, ఆయన లక్ష్యం మేరకు దాని మీద పోరాడుతూ ఉంటాడు. సో తర్వాత ఏమైంది అనేది స్టోరీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మతంలోకి మారాలి, లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళదే రూలింగ్ ఉండాలి, బానిసత్వం ఉండాలి, ఇది అని రూల్ పెడతారు అనమాట. సో అదైతే మరాఠాస్ అయితే వాళ్ళైతే ఊరుకోరు, ఎదురు తిరుగుతారు అనమాట. సో ఆ రూలింగ్ ఎట్లా ఉన్నదని చూపెట్టారు. ఆ ముఘల్స్కి హెడ్ ఎవరంటే ఔరంగజేబ్ అన్నమాట. సో బట్ పెద్ద ఇక నాకు వద్దు, కానీ ఇంత క్రూయల్గా ఉంటారండి అసలు. నిజంగా ఆయనని హింసిస్తుంటే కళ్ళకి ఏడుపు వచ్చిందండి, సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు మనం మూవీస్లో కాబట్టి ఎట్లా చూపించాలో నాకు తెలియదు, కానీ ఇది ఆ టైంలో ఎట్లా ఉంటే అసలు తలుచుకుంటేనే నాకు ఇంకా పూర్తిగా చూపెట్టలేదు ఆయన హింసనైతే. ఎట్లా అండి అసలు నాకైతే నిజంగా ఏడుపు వచ్చిందండి. ఒక సీక్వెన్స్ చెప్తే, స్పాయిలర్ అనుకోండి ఏమనుకోండి, ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసే ఉంటారు. సో ఏంటిదంటే లాస్ట్కి ఆయన దొరుకుతారండి. సో వాళ్ళ మామయ్యలు చేయబట్టి, శంభాజీ వాళ్ళ మామయ్యలు చేయబట్టి దొరుకుతారు అనమాట. సో ముఘల్స్ ఔరంగజేబ్ ఏం చేస్తారంటే తనని టార్చర్ తనకి ఆల్రెడీ గాయాలు ఉంటాయి, తనని బంధిస్తారు. లైక్ కొమరం భీముడు అట్లా షాట్ ఉంటాయి. సో ఆ విధంగా బంధించి తనకి ఆ గాయాల మీద ఉప్పు పోతాడు అనమాట. ఉప్పు ఏం చేస్తాడంటే శరీరాన్ని తింటది. సో ఇంత టార్చర్ అనిపించింది అంటే అది చూస్తా అంటే, ఉప్పు పూసడమే కాకుండా చేతికున్న గోర్లను వీకుతారు, అది కాకుండా కళ్ళు వీకేస్తారు, కళ్ళల్లో భయం లేదని చెప్పేసి కళ్ళు వీకేస్తారు, నాలుక వీకేస్తారు. ఇది మూవీలో చూపెట్టారు ఈ 4. బట్ ఇంతకు మించి ఇంకేం చేశారో దాని గురించి కూడా చెప్తా. ఇంతకు మించి ఏం చేస్తారంటే రోజుకింత తోలు వలుపుతారు అనమాట ఆయన.
ఎంత టార్చర్ అండి, ఎవరు భరిస్తారండి? సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక ఒక మంచి థింగ్ ఏంటిది అని అంటే, ఒక డైరెక్టరు ఒక గొప్ప, నాకు సీరియస్ చెప్తాను, ఛత్రపతి శివాజీ తెలుసు కానీ ఛత్రపతి శంభాజీ అంటే అసలు ఆ పేరేం లేదు. ఆఫ్టర్ ఈ మూవీ రిలీజ్ తర్వాతనే వింటున్నా. సో అట్లా అనిపించింది. తండ్రికి తగ్గ కొడుకు అన్నట్టుగా అనిపించింది అండి నాకైతే. ఇప్పుడు అర్జునుడికి తగ్గట్టు అభిమన్యుడు ఎట్లుంటాడో, సో ఆ విధంగా అనిపించింది నాకైతే. నిజంగా అసలు తోలుచి రోజుకి ఒక్కొక్క శరీరం, కాలు వేళ్ళు ఒక రోజు, చెయ్యి వేళ్ళు 41 రోజు ఏమో టార్చర్ చేస్తారట ఆయన. టార్చర్ చేసి ముక్కలు ముక్కలు అయినా కూడా బెదరడు. ఆయన డిమాండ్స్ పెడతారు. ఔరంగజేబు ఏం చెప్తారంటే, మా మతంలోకి మారు అని చెప్పేసి చెప్తాడు. ఇంకొక డిమాండ్ కూడా పెడతాడు, మీరు అందరు బానిసలు అయి ఉండాలని చెప్తాడు. సో అయినా కూడా బెదరడు. సో ఆ విధంగానే అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క ముక్కలు కడిగేసి నదిలో వేస్తారనమాట. సో నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది అది సిచ్యువేషన్ చూస్తుంటే. ఎట్లా రాసిల్లు అనిపించింది ఆ సీన్స్ అయితే. నిజంగా అసలు ఎంత ఏడుపు, మీరు ఎంత బాధను కంట్రోల్ చేసుకున్నాం అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకోలేరు. ఆ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే మీరు చూస్తున్నప్పుడు నిజంగా. అండ్ ఆ ప్లేస్లో ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం ఉంటుంది. ట్రాన్సిషన్ షాట్స్ అండి ఆ ఎడిటర్ ముక్కలు అసలు. అంటే డైరెక్టర్ విజన్ అది కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ చెప్తా. అదే సీన్లో కళ్ళు వీకేసే ముందు ఉంటుంది అనమాట. సో కళ్ళు వీకేయండి అన్నప్పుడు ఔరంగజేబు అంటాడు. సో దాని తర్వాత ఒక ట్రాన్సిషన్ ఉంటుంది, ఇది ఫ్లాష్ బ్యాక్లోకి. రష్మిక మందని మీ కళ్ళని చూస్తున్నా అని చెప్పేసి అక్కడ కూడా నాకైతే పిండేసారనిపించింది నిజంగా క్లైమాక్స్ అయితే. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత సినిమాటోగ్రఫీ ఉంటుంది అబ్బా, వేరే లెవెల్. నాకు క్లైమాక్స్ షాట్ ఒకటి ఉంటుంది అబ్బా. ఏంటిదంటే, ఒకటి ఇట్లా బంధించిన తర్వాత క్లైమాక్స్లో పైనుంచి సూర్యుడు, ఆయన మరణించిన తర్వాత పైనుంచి సూర్యుడు కొడతాడు, సెట పెట్టుకొని ఉంటాడు. అండ్ వాళ్ళ ఔరంగజేబ్ డాటర్ కూడా అసలు గింత ఆడవాళ్ళు కూడా మరీ గింత క్రూయల్గా అసలు కొట్టి చంపేయాలి వీళ్ళందరినీ అనిపించింది నాకైతే. ఒకరు శంభాజీ గారు అయితే, ఇంకొకరు అయితే చందగోమాత్య. వీళ్ళిద్దరితో అయితే ఆ సీన్ స్టార్ట్ అవుతుంది. సో చందగోమాత్య అండ్ శంభాజీ వీళ్ళిద్దరు ఎట్లుంటుంది అని అంటే, సుధామ కృష్ణుడికి ఎట్లుంటారో సేమ్ అట్నే ఉంటుంది అన్నమాట. వాళ్ళు చెప్పే ఒక్కొక్క డైలాగ్స్, ఆయన రచయిత కైండ్ ఆఫ్ అన్నమాట. సినిమాలో తన కొందరు ఉంటారు కదా రాజుల కింద పనిచేసే వాళ్ళు, సో అట్లుంటుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఆయన కోసం చచ్చిపోతాడు. సో ఇద్దరు చచ్చిపోతారు. అదైతే నాకైతే పిండేస్తారు అనిపించింది. అక్కడ స్టార్ట్ అయ్యి ఆయన చచ్చిపోయేదాకా ఉంటుంది. అండ్ లైన్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. ఇక చెప్పడానికి ఏం లేదు. మూవీ డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ అని నేను చెప్తా. అంతేనండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఛత్రపతి శంభాజీ చావా రివ్యూ. సో ఆయన్ని చావా అని పిలుస్తారు. సో చావా అంటే ఏం లేదు, చిన్న సింహం అని అర్థం చేసుకోవాలన్నమాట. నాకైతే నిజంగా అనిపించింది ఆ స్టోరీ చూసిన తర్వాత, తండ్రికి తగ్గట్టు కొడుకు అనిపించిందనండి. తండ్రి కోసం, తన ఆశయం కోసం తను చచ్చిపోవడానికి కూడా వెనకాలేదు. సో అదైతే నన్ను ఎక్కడనో టచ్ చేసింది. ది బెస్ట్ మూవీ అని చెప్తా ఈ 2025లో. నాకు తెలిసి ఆయనకైతే ఆస్కార్ ఇస్తున్న తక్కువే, విక్కీ కౌశల్ గారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చావా రివ్యూ. సో చూడండి మూవీ, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డబ్బింగ్ గురించి కూడా ఒకటి చెప్పడం మర్చిపోయాడు. డబ్బింగ్ అక్కడక్కడ మ్యాచ్ కాలేదని నాకు కూడా అనిపించింది యాక్చువల్లీ. అది ట్రైలర్లోనే, బట్ మూవీలో అయితే యూ డెఫినెట్ కన్విన్స్ అవుతారు మీరు. సాయి కుమార్ గారు వాయిస్ ఏమో ఛత్రపతి శంభాజీ గారికి ఇచ్చినాను అనుకుంటాను నేనైతే. శివాజీ గారికి, సారీ, సాయి కుమార్ గారి వాయిస్ అనుకుంటాను నేనైతే. ఒకసారి మీరు థియేటర్లో చూసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చావా మూవీ రివ్యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.